నేడు 6వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. నిన్నంతా సభ చాలా వాడివేడిగా జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. నిన్న సభ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వర్సెస్ అధికార పక్షంగా సాగింది. ఇక ఇవాళ కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల రద్దు కార్యక్రమం జరగనుంది. నిన్న 17 గంటలకు పైగా శాసనసభ సాగింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్సిటీ బిల్లు రానుంది. సభలో మంత్రి శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. రెండో రోజు సభలో పద్దులపై చర్చించనున్నారు. 9 శాఖలకు చెందిన పద్దులపై సభ చర్చించనుంది. మత్స్యశాఖ, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీస్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ పద్దులపై నేడు చర్చించనుంది. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై పద్దులపై శాసనసభలో చర్చ జరగనుంది. వ్యవసాయ శాఖ, టూరిజం శాఖల పద్దులపై శాసనసభ చర్చించనుంది. దేవాదాయ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల పద్దులపై శాసనసభలో సభ్యులు చర్చించనున్నారు. రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మాతా శిశు సంక్షేమ పద్దులపై సభలో చర్చ జరగనుంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, హౌసింగ్, ఐఎండ్ఆర్పీలపై సభలో చర్చించనున్నారు. ఇక ఇరిగేషన్, సివిల్ సప్లైలపై సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం జరగనుంది. 1.5 లక్షల రుణాల వరకు నేడు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. రెండో విడతలో 7 లక్షల మంది రైతులకు 6,100 కోట్ల లబ్ధి చేకూరనుంది. మధ్యాహ్నం 1 గంటకు అసెంబ్లీ ఆవరణలో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని నిధులు విడుదల చేయనున్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఇచ్చిన కట్ మోషన్స్ పై నిన్న శాసనసభలో పెద్ద ఎత్తున రగడ జరిగింది. కట్ మోషన్స్ పై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. కట్ మోషన్స్ ను టేకప్ చేయకుండా పద్దులకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం కోరింది. గతంలో కట్ మోషన్స్ టేకప్ చేయకుండా బుల్డోజ్ చేసి పద్దులకు ఆమోదం తెలిపారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాం కాబట్టి అన్నింటికీ సమాధానం చెప్తామని అన్నారు. ప్రతిపక్షం మాకు సహకారం ఇవ్వాలని శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కోరారు. తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై నిన్న వాడివేడిగా చర్చ ముగిసింది. ఆయా సభ్యులు లేవనెత్తిన అంశాలపై సభలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. మొత్తంగా ఈ రోజు సభకు సంబంధించి ఏ విధంగా జరగబోతుందనే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి తేజ, నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు సభ వాడివేడిగా జరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేరాయి. ఇక ఈ రోజు సభకు సంబంధించి నిన్న జరిగినటువంటి వాడివేడి చర్చతో ఈ రోజు కూడా కొంత ఆసక్తికరంగా ఉండబోతోందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. మొత్తంగా ఈ రోజు సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? అంటే గత రోజు మనం చూసినట్లయితే మాత్రం మొత్తంగా 17 గంటల పాటు శాసనసభ అనేటువంటిది కొనసాగినట్లుగానే చెప్పాలి. ఎందుకంటే నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ 5వ రోజు శాసనసభ సమావేశాలు అయితే మాత్రం గత అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా నిర్వహణ జరిగినటువంటి పరిస్థితిగానే కనపడింది. మొత్తంగా చూస్తే మాత్రం నిన్న 19 పద్దుల పైన కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు 6వ రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు 10 గంటలకు సరిగ్గా ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఇవాళ మాత్రం 9 శాఖల పద్దుల పైన చర్చలు జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మాత్రం నిన్న జరిగిన మాదిరిగానే ఈ రోజు కూడా ఆ మాటల తూటాలు పేలే పరిస్థితి ఉంటుంది అన్నట్టుగా కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం అంటే ఇవాళ అయితే మాత్రం పూర్తిగా సభలో యూత్ సర్వీసెస్ కి సంబంధించిన అంశాలు, అదేవిధంగా మత్స్యశాఖకు సంబంధించినటువంటి పద్దులు, స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ తో పాటు సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన అంశాలు, మైనారిటీ సంక్షేమం, మైనారిటీ వెల్ఫేర్ పద్దుల పైన కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా 9 శాఖల పద్దులపై ఈ రోజు జరుగుతున్నప్పటికీ కూడా మొత్తంగా ఈ రోజు కూడా అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పాలంటే ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ పద్దుల పైన కూడా ఈ రోజు శాసనసభలో చర్చ జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం నిన్న ఏ మాదిరిగా అయితే జరిగిందో ఈ రోజు కూడా అదే స్థాయిలో కూడా అంటే ఎక్కువసేపే శాసనసభ కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య అయితే మరోసారి మాటల యుద్ధం అనేటువంటిది జరగబోతుంది. ఈ పద్దుల పైన కూడా ఈ జరగబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.